వైసీపీ నిర్మాణంపై పార్టీ చీఫ్ జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారు. 3 కీలక పదవులకు నేతల నియామకం అయితే జరిగింది. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వంకెల పెద్దపులిరెడ్డి, అలాగే పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు పరిశీలకునిగా చిన్న అప్పలనాయుడు, అలాగే అరడు, పాడేరు పరిశీలకులుగా బొడ్డేటి ప్రసాద్ నియామకం అయితే జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, వైసీపీ నిర్మాణంపై పార్టీ చీఫ్ జగన్ ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే డిసెంబర్ నాటికి ఈ నియామకాలన్నీ భర్తీ అవ్వాలని ఆయన ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? కౌసల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టడమే కాకుండా ఈ డిసెంబర్ నాటికి పార్టీలోని అన్ని కమిటీలు, అన్ని పదవులు, పార్టీ పదవులు మొత్తం భర్తీ చేయాలని ఆయన ఇప్పటికే పార్టీ నేతలకు కూడా సూచించడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెంచారు. ఆయా జిల్లాల, మండల, గ్రామీణ కమిటీలు కూడా పూర్తి చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైతే పదవులు ఖాళీ ఉన్నాయో అక్కడ భర్తీ చేయాలని పార్టీ అనుబంధ సంఘాలను, పార్టీ విభాగాలను మొత్తం బలోపేతం చేయాలంటూ ఆయన ఇప్పటికే పలుసార్లు పార్టీ అనుబంధ సంఘాలతో కూడా మీటింగ్ పెట్టారు. యూత్ సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇలా మొత్తం దాదాపు 19 సంఘాల నుంచి 32 సంఘాల వరకు దాదాపు అన్ని విభాగాలు, విభాగ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు కూడా ఇప్పటికే భర్తీ చేయాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. 2026 డిసెంబర్ ఎండింగ్ నాటికి ఏదైతే 2025 డిసెంబర్ నాటికి ఏదైతే ఉందో ఆ కమిటీలు మొత్తం పూర్తి చేయడమే కాకుండా ఆయన పార్టీ నిర్మాణం పైన కూడా ఫోకస్ పెంచారు. ఏ ప్రాంతాల్లో పార్టీ కమిటీలు పెండింగ్ ఉన్నాయో, ఏ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు వాటిని కంప్లీట్ చేయలేదా, ఏంటి పరిస్థితి అంటూ ఆయన మొత్తం పార్టీకి నిర్మాణానికి సంబంధించిన వ్యవస్థపై ఆయన దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే 2026 జనవరి 26 నుంచి ఆయన ఏదైతే బస్సు యాత్ర ప్రారంభించనున్నారో ఆయా ఎన్నిక చేసిన నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన 2 నుంచి 4 రోజులు పర్యటిస్తారు. అక్కడ కార్యకర్తలతో భేటీ అవుతారు. కార్యకర్తలకు సంబంధించిన ఒక యాప్ కూడా రిలీజ్ చేస్తారంటే ఇప్పటికే సమాచారం అందుతుంది. ఎక్కడైతే పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తే పార్టీ స్ట్రెంథన్ అవుతుంది. సో గత 2019 ఎన్నికల తర్వాత ఆయన కేవలం ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీదనే దృష్టి పెట్టారు తప్పితే ఆయన అధికారంలో ఉన్న రోజు పార్టీ మీద దృష్టి పెట్టలేదని ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. వీటిని అన్నిటికీ పరిగణలోకి తీసుకున్న జగన్ పార్టీలో కీలక పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేస్తున్నారు. మరోపక్క ఏదైతే నిన్న ఇచ్చిన నియామకాలను చూసినప్పుడు సంయుక్త కార్యదర్శి పదవి బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన వంకెల పోలిరెడ్డికి ఇచ్చారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, విజయనగరం, పార్వతీపురం, సాలూరు పరిశీలకులుగా చిన్న అప్పలనాయుడు, చంబంగి చిన్న అప్పలనాయుడు బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. అతను మాజీ ఎమ్మెల్యే, దాదాపు 4 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేత, సీనియర్ నేత. అలాంటి నేతకు విజయనగరం జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాలు ఏదైతే కురుపాం, ఈ కురుపాము, సాలూరు 2 రిజర్వ్డ్ నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల బాధ్యతలకు కూడా పరిశీలనగా అప్పగించారు. చంబంగి చిన్న అప్పలనాయుడు సీనియర్ నేత. అదేవిధంగా 2019 ఎన్నికల్లో ఆయన బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారు. బొబ్బిలి రాజులను ఓడించి ఆయన అసెంబ్లీలో మరోసారి అడుగు పెట్టడం జరిగింది. ఇలాంటి నేతకు పార్టీ పదవులు ఇవ్వడం వల్ల పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేతలు ఏదైతే పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఆయా నియోజకవర్గాలకు బాధ్యత పరిశీలకులుగా నియమిస్తున్నారు, జిల్లాల బాధ్యతలు ఇస్తున్నారు. మరోపక్క ఏదైతే క్షేత్రస్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గ్రామీణ స్థాయి వరకు అన్ని కమిటీలు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచారం వినిపిస్తుంది. కౌసల్య, ఎస్, అయితే ఉత్తరాంధ్ర జిల్లాలపై జగన్ ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది, అది నిజమేనంటారా? ఎస్, ఎక్కడైతే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న 34 నియోజకవర్గాల్లో కేవలం వైఎస్ఆర్సీపీ 2 సీట్లే గెలిచింది. అందులో అరకు, పాడేరు ఈ 2 రిజర్వ్ స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. అదేవిధంగా అరకు ఎంపీ సీట్ కూడా తనూజారాని వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏదైతే పలు రకాల సమస్యలు ఉన్నాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు, ప్రాజెక్టుల అంశం కావచ్చు, లేదా వెనుకబడిన స్థనం కావచ్చు, వీటిని అన్నిటినీ జగన్ పోలరైజ్ చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో అక్కడ బలపడాలి, వచ్చే ఎన్నికల్లో 34 సీట్లలో వైఎస్ఆర్సీపీ అత్యధిక సీట్లు గెలిచి మరోసారి పట్టు నిరూపించుకోవాలని ఇప్పటికే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి నేతకు
కీలక బాధ్యతల పేపర్. అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందిన చిన్న అప్పలనాయుడికి కూడా ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఎక్కడైతే బొత్స మేనలుడు ఆయన మధ్య శ్రీనివాసం తీసుకొచ్చి భీమలి ఇన్ఛార్జిగా చేశారు. ఏదైతే బొత్స కుటుంబము బొత్సతో పాటు సన్నిహిత సంబంధాలు ఉన్న నేతలకందరికీ పలు బాధ్యతలు అప్పచెప్పారు. పార్టీని విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా పార్టీని బలోపేతం చేయాలంటూ నేతలకు సూచిస్తారు. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో ఏదైతే 2019 ఎన్నికల్లో దాదాపు వైఎస్ఆర్సీపీ 32 స్థానాలు గెలవడం జరిగింది. కేవలం టీడీపీని 30 స్థానాలు గెలవగలిగింది. కేవలం టీడీపీని 4 స్థానాలకే పరిమితం చేసిన పరిస్థితి ఉంది. అలాంటి ఈ బలం ఉన్న చోట గత ఎన్నికల్లో ఓడిపోవడం కూడా వైఎస్ఆర్సీపీకి తీవ్ర నిరాశ ఏర్పరిచింది. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఫోకస్ పెంచారు. అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ధర్మాన ప్రసాదరావు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, గుడివాడ అమర్ కావచ్చు, ఇలాంటి పలు నేతలకు ఒక్కొక్క బాధ్యతలు అప్పచెప్పారు. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని చెప్పారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు మెడికల్ కాలేజీల వ్యవహారం కావచ్చు, మెంతా తుఫాన్ వ్యవహారం కావచ్చు, లేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ఇలాంటి అన్నిటి సంఘటనల పైన వరుసగా పోరాటాలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలకు సూచించారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన నేతలకు గట్టిగా హితబోధ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచి తీరాలంటే ఆయన ఆదేశాలు ఇచ్చారని మనకు సమాచారం అందుతుంది. కౌసల్య, సో మొత్తానికి గత ఎన్నికల్లో ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే గెలిచి సాధించాలనే పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2014 ఎన్నికల్లో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీని నిర్మించడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు 47 సీట్లు గెలవడంతో 2019 ఎన్నికల్లో ఆయనకు ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు. సుదీర్ఘ పాదయాత్ర చేయడంతో ఆయన తిరిగి ఆయన అధికారంలోకి రాగడం జరిగింది. ఏదైతే 2019 ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాలను ఆయన గాలికి వదిలేయడంతో పార్టీ క్షేత్రస్థాయిలో బలపడింది. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు దూరం పెరగడం, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి ఎన్నికల్లో పనిచేయకపోవడం, ఇలాంటి వ్యవహారాలన్నీ వైఎస్ఆర్సీపీకి భారీగా దెబ్బతీశాయి. ఏదైతే కార్యకర్తలు మొదటి నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2011లో పార్టీ పెట్టేప్పటికీ కార్యకర్తలే నా కుటుంబం, కార్యకర్తలని నేను వైఎస్ అభిమానులు కార్యకర్తలతో నేను ఇంత దూరం రాగలిగినాను, ముఖ్యమంత్రి కాగలిగినానని చెప్పిన జగన్ తర్వాత రోజుల్లో ఏదైతే తాను ముఖ్యమంత్రి పదవి బాధ్యత చేపట్టిన తర్వాత కార్యకర్తలను గాలికి వదిలేయడం, కార్యకర్తలు అనే మాట్లాడకపోవడం, పెత్తందారులు ఏదైతే ఒక స్లోగన్ తీసుకొచ్చారు. ఆ స్లోగన్ వల్ల వైఎస్ఆర్సీపీకి అగ్రవర్ణాలు వర్సెస్ బలహీన వర్గాలు అనే ఒక స్లోగన్ తీసుకురావడంతో వైఎస్ఆర్సీపీకి తీవ్ర నష్టం జరిగింది. ఎక్కడైతే అగ్రవర్ణాలు ఉన్నాడో వారు పార్టీకి దూరం కావడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చిన సోషల్ ఇంజనీరింగ్ ఎఫెక్ట్ వల్ల దాదాపు 80 సీట్ల అభ్యర్థులను మార్చడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దారుణ ఓటమి చూడడం జరిగింది. అయితే వీటినన్నిటినీ ఈ ఎన్నికల తర్వాత బేరీ చేసుకున్న జగన్ వరుసగా నివేదికలు తెప్పించుకున్నారు. ఎక్కడ పార్టీకి నష్టం జరిగింది, ఏ కోణంలో పార్టీ నష్టపోయిందంటూ ఆయన నివేదిక తెప్పించుకున్న తర్వాత ఆయన పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాలో పార్టీ బలోపేతం దృష్టి పెట్టారు. నేడు కూడా వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో దాదాపు 3 రోజులు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన బిజీగా ఉంటున్నారు. ఈ వ్యవహారాలన్నీ గమనించిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏదైతే పోగొట్టుకున్నారో గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎక్కడ నష్టపోయారో తిరిగి అక్కడే తన పార్టీని కానీ తాను కానీ ఈ పునర్నిర్మించుకోవాలని మరోసారి ఈ టీడీపీ కూటమి పైన ఆధిపత్యం చెలాయించాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీలో ఉన్న కమిటీలు కానీ పార్టీలో ఉన్న పదవులు కానీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నిటినీ తాను 2026 జనవరి 26 నుంచి ఏదైతే తాను చేయబోయే బస్సు యాత్రకు ముందుగానే ఈ డిసెంబర్ నాటికి పార్టీ పదవులు పూర్తి చేయాలంటూ నేతలకు ఆదేశించారు. అదేవిధంగా వరుసగా పార్టీ పదవులు కూడా జగన్ నేరుగానే భర్తీ చేస్తున్నారు. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వైసీపీ నిర్మాణంపై పార్టీ చీఫ్ జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారు. 3 కీలక పదవులకు నేతల నియామకం అయితే జరిగింది. అయితే పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వంకెల పెద్దపోలిరెడ్డి, అలాగే పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు పరిశీలకునిగా చిన్న అప్పలనాయుడు, అలాగే అరకు, పాడేరు పరిశీలకులుగా బొడ్డేటి ప్రసాద్ నియామకం అయితే జరిగింది.